ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోజిట్ పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-21 వచనాలు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షత తను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరునూ ఆయనను చూడలేదు, ఎవరునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగిండునుగాక. ఆమేన్. ఇహమందులు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలోని ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఎండవలన వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమును అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులు మన కొందరు అనుకొనుచు విశ్వాస విషయంలో తప్పిపోయిరి. కృప మీకు తోడయుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి చివరగా ప్రోత్సాహకరమైన సూచనలు ఇస్తున్నారు. ఒక దేవుని సేవకుడు ఎలా జీవించాలి, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ధనాన్ని ఎలా చూసుకోవాలి, దేవుని వాక్యానికి ఎలా నమ్మకంగా ఉండాలనే విషయాలను బోధిస్తున్నారు. దైవజనుడా, నువ్వైతే వీటిని విసర్జించి, దైవజనుడా అంటే దేవునికి సంబంధించిన మనుషుడా. ఇది గొప్ప గౌరవపూర్వకమైనటువంటి సంబోధన. పాత నిబంధనలో మోషే గాని, సమూయేలు గాని, ఏలియా వంటి ప్రవక్తల్ని అలా పిలిచేవారు దైవజనులా అని. వీటిని విసర్జించు అంటే వీటిని అంటే వేటిని? ధనాశని, గర్వాన్ని, వాదనలను, అసూయను, స్వార్థాన్ని, తప్పుడు బోధలను. ఇది పైన భాగం అంతా మనకు తెలియపరిచినటువంటి విషయాలు. కాబట్టి వీటిని విడిచిపెట్టేసే. ఏవి అభ్యసించమంటున్నారు? కొన్నిటిని విడిచిపెట్టు, కొన్నిటిని అభ్యసించు. ఏంటంటే నీతిని, దేవునికి ఇష్టమైన జీవితం, భక్తి, దేవునితో సన్నిహిత సంబంధం, విశ్వాసం, దేవునిపై నమ్మకం, ప్రేమ, దేవుని మరి మనుషుల పట్ల ప్రేమ, సహనం, కష్టాలను ఓర్పుతో భరించటం, సాత్వికత, వినయం, మృదుత్వం. ఈ పాపాన్ని విడిచిపెట్టు వద్దన్న విషయాలను, అలాగే క్రీస్తు గారి స్వభావాన్ని ధరించడానికి అవసరమైనటువంటి ఈ లక్షణాలను అలవరుచుకోమని చెప్తున్నారు. ఇంకా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని పట్టుకో. క్రైస్తవ జీవితం సులభమైంది కాదండి. ఇది శరీర సంబంధమైన యుద్ధం కాదు, ఆత్మీయ పోరాటం. శోధనలకు వ్యతిరేకంగా, పాపానికి వ్యతిరేకంగా, అపనమ్మకాలకు వ్యతిరేకంగా, సాతాను తంత్రాలకు వ్యతిరేకంగా పోరాడాలి మనం. నిత్య జీవాన్ని పట్టుకోవడం అంటే దేవుడిచ్చిన పిలుపుని విడిచిపెట్టకుండా చివరి వరకు విశ్వాసంలో నిలబడటమే. పౌలు గారు దేవుని మరియు ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిగా తిమోతికి ఆజ్ఞిస్తూ ఉన్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుట కూడా సత్యాన్ని ధైర్యంగా ఒప్పుకున్నారు. అలాగే తిమోతి, నువ్వు కూడా భయపడకుండా సత్యాన్ని ప్రకటించు. మన జీవితం సాక్ష్యంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ వరకు విశ్వాసంలో స్థిరంగా ఉండని. ఈ వచనాల్లో పౌలు గారు దేవుని మహిమను స్తుతిస్తున్నారు. దేవుడు ధన్యుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, అమరత్వం కలిగిన వాడు, వెలుగులో నివసిస్తున్నవాడు. ఆయనను ఎవ్వరు పూర్తిగా ఇంతవరకు చూడలేదు. మన ఆరాధనకు పాత్రుడు దేవుడు మాత్రమే. ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. మనుషుల్లో ఎవ్వరు ఎప్పుడు ఆయనను చూడలేదు, చూడనేరడు. పాత నిబంధన గ్రంథాలు అనేక సార్లు భక్తులకి కనబడింది. ఆయన తనను తను తగ్గించుకొని, తన మహిమను తగ్గించుకొని కనపడిన స్వరూపమే తప్పించి, ఆయన నిజమైనటువంటి అమరత్వంలో ఉన్నటువంటి ఆ వెలుగుని, ఆ యొక్క గొప్ప కాంతివంతమైనటువంటి పవిత్రతను మనం ఎవ్వరము చూడలేము, చూసి నిలబడలేము కూడా.
ఇంకా పౌలు గారు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండొద్దన్నారు. గర్వపడొద్దు. ధనవంతులకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యంగా తీసుకొని ధనానిపై ఆశ పెట్టుకోవద్దు. సమృద్ధిగా అనుగ్రహించిన దేవునిపై ఆశ ఉంచుకోండి. ధనం తాత్కాలికం, దేవుడు శాశ్వతం. ధనవంతులకు దేవుడు అనుగ్రహిస్తే వారు మంచి పనులు చేసేవారిగా ఉంటారని, ఉదారంగా ఇచ్చేవారిలో ఉంటారని, అవసరమైన వారికి సహాయం చేస్తారని, అవన్నీ చేయడం వల్ల పరలోకంలో వాళ్ళకి నిధి ఇంకా ఇస్తారు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు పరలోక నిధి ఎప్పటికి కూడాను నశించదు. మనకి మత్తయి సువార్త 6 అధ్యాయం 19-20 వచనాల్లో అదే విషయం తెలియపరుస్తారు. తిమోతి గారికి ఇంకా చెప్తున్నారు 20వ వచనంలో, తిమోతి గారు నువ్వు అప్పగింపబడేదాన్ని కాపాడుకో. అప్పగింపబడింది ఏంటి నీకు? అప్పగింపబడుతుంది మనందరికీ ఏంటి? సువార్త. దేవుని వాక్యం యొక్క సత్యం. సంఘ నాయకునిగా తిమోతికి అప్పగించిన బాధ్యత. వీటన్నిటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. తప్పుడు బోధలు, వ్యర్థమైన వాదనలు, దేవునికి విరుద్ధమైన జ్ఞానాన్ని దూరంగా ఉంచమని పౌలు గారిని హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అప్పుడు జ్ఞానాన్ని వారి యొక్క సొంత జ్ఞానాన్ని అనుసరిస్తా విశ్వాసాన్ని విడిచిపెట్టారని పౌలు గారు బాధతో చెప్తున్నారు. చాలామంది సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని అసలైన విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అలా నువ్వు ఉండొద్దు. కృప నీతో ఎప్పుడు తోడుంటుంది. దేవుని కృప ద్వారా విశ్వాసంలో నిలబడమని చెప్తున్నారు. ఈ అధ్యాయం నుండి ముఖ్యమైన నేర్చుకోవాల్సిన విషయాలు దేవుని సేవకుడు పాపం నుండి పారిపోయి పరిశుద్ధతను వెంబడించాలని. విశ్వాస జీవితం ఒక ఆత్మీయ పోరాటం. అది చివరి వరకు పోరాడాలి. యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడకి మనం సిద్ధంగా జీవించాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు మాత్రమే సర్వాధికారి. ఆయనకే మహిమ. ధనం దేవుని వరమే గాని ధనముపై ప్రేమ మనకు పనికిరాదు. ప్రమాదం అది. దేవుడిచ్చిన సంపదను ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగించాలి. దేవుని వాక్యాన్ని నమ్మకంగా కాపాడుకోవాలి. తప్పుడు బోధలు గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. దేవుని కృప మనల్ని విశ్వాసంలో నిలబెడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఈ దినం మనందరం ప్రార్థించే వారికి ఉండాలి. పరలోక తండ్రి, పాపాన్ని విడిచి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, సాత్వికతను వెంబడించే హృదయాన్ని మాకు అనుగ్రహించయ్యా. విశ్వాసం అనే మంచి పోరాటంలో చివరి వరకు నిలబడే బలాన్ని మాకు ప్రసాదించు. ధనంపై కాకుండా నీపై నమ్మకం ఉన్నట్టు చెయ్యి దేవా. నీ వాక్య సత్యాన్ని విశ్వాసంగా కాపాడుకుంటూ నీ మహిమ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించు. అందరము వేడుకునే వారిలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.